హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఈ వీడియోలో మనం ఈ యూనిట్ 2కి సంబంధించిన మెథడ్ 2 దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాం. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క యూనిట్ 2లో మనకి ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. అంటే రైట్ సైడ్లో 0 ఉంటుంది. ఇదే అనుకో ప్రాబ్లం, రైట్ సైడ్లో ఇక్కడ 0 ఉంటుంది. అంటే ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటే ప్రాబ్లం కంప్లీట్ అవుద్ది. అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ వై ఈజ్ ఈక్వల్ వైసీ అంటాం. ఎస్, ఇఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 0. సో అంటే క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో 0 ఉందనుకో, అది అనమాట కాంప్లిమెంటరీ ఫంక్షనే కనుక్కోవాలి. నెక్స్ట్, ఇప్పుడు రైట్ సైడ్లో క్యూ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇలా ఉంది, వేర్ క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ ఎనీథింగ్, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ మైనస్ ఎక్స్, ఈ పవర్ 2x. సో అలా ఉంటే మెథడ్ 2 అని చెప్పచ్చు. మరి ఈ మెథడ్ 2కి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. అయితే ఇక్కడ వైసీ అంటే ఏంటంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నమాట. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా వస్తుందంటే రూట్స్ వచ్చినప్పుడు దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం. రెండు రూట్స్, డిఫరెంట్ రూట్స్, ఈక్వల్ రూట్స్, కాంప్లెక్స్ రూట్స్ అలా వచ్చినప్పుడు మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం. అదేవిధంగా వైపీ అంటే పర్టికులర్ ఇంటెగ్రల్ అనమాట. రైట్ సైడ్లో 0 కాకుండా ఏదైనా ఉండనివ్వండి. సో ఒక్కొక్కసారి సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, అలానే ఈ పవర్ ఏఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, ఎక్స్ పవర్ ఎం అలా ఉన్నప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. మరి ఆ రైట్ సైడ్లో ఇప్పుడు చెప్పాను కదా, ఆ ఈ పవర్ ఏఎక్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క మెథడ్లో పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట. అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎఫ్ ఆఫ్ డి అనేది 0 అయిపోయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ డి వాల్యూ అప్పుడు ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? ఎస్. సో మరి స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే, సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని చూస్తున్నట్లయితే షేర్ చేయండి. సరే, సో మరి ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ సాల్వ్ కదా, డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3 ఇంటూ వై. సార్ ఇందాక మీరు చెప్పారు కదా ఈ పవర్ ఏఎక్స్ ఉన్నప్పుడు. సార్ ఇక్కడ ఈ పవర్ ఏఎక్స్ లేదు కదా. ఎస్, ఎప్పుడైనా కాన్స్టెంట్ ఉన్నప్పుడు కూడా అది ఈ పవర్ ఏఎక్స్ మోడలే. కాన్స్టెంట్ 5ని నేను ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. ఈ పవర్ 0 అంటే 1 కాబట్టి సో మళ్ళీ 5 వచ్చేది. ఎస్, సో ఇక్కడ ఈ పవర్ ఎక్స్ ఉంది. ఎస్, డైరెక్ట్ మెథడ్ అనమాట. ఈ పవర్ ఏఎక్స్, ఈ పవర్ ఎన్ఎక్స్. సో కాబట్టి ఈ మెథడ్ చేయాలి. మరి చూద్దాం, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ సో డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఎస్. సో రైట్ సైడ్ 0 కాకుండా వేరే ఒక ఫంక్షన్ ఉంది ఏదైనా, 5 ఇంటూ 0, 5 ఇంటూ ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్. ఓకే, వాటి పర్టికులర్ ఇంటెగ్రల్ వస్తుంది అనమాట. సో ఇది ఎలా ఉందంటే లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. దీన్ని నేను క్యూ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా? ఎస్, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 5 అని. ఓకే, ఆ 5ని మనం ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ కూడా రాయొచ్చు. మళ్ళీ ఈ పవర్ 0 1 అంటే 5 ఇంటూ 1 5. ఓకే, ఎస్. ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, యాక్సిలరీ ఈక్వేషన్ కి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ డి ప్లేస్లో మనం ఎం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డి వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఎం. డి ప్లేస్లో మనం ఎంని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్,
ఇప్పుడు రూట్స్ కనుక్కోవాలి. ఎంకి హైయెస్ట్ పవర్ 2 అంటే 2 రూట్స్ వస్తాయి. ఎం క్యూబ్ అనుకో 3 రూట్స్ వస్తాయి. ఓకే, మరి ఎలా కనుక్కోవాలి? సో ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని అప్లై చేసి చేస్తాం. చూడండి, ఫస్ట్ ఏ అంటే ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ 1, అలానే బి అంటే ఎం కోఎఫిషియంట్ -2, సి అంటే కాన్స్టెంట్ -3. ఏ సిని తీసుకోండి, మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? 1 ఇంటూ -3. ఓకే, -3. ఇప్పుడు ఫ్యాక్టర్స్ కనుక్కోండి, 1 నుంచి చెక్ చేయండి. 1 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నా మీరు యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ ఏమన్నా వస్తుందేమో చూడండి. -2 మిడిల్ టర్మ్ రావాలి కదా. ఇక్కడ నువ్వు మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టావు అనుకోండి, అప్పుడు రెండింటిని యాడ్ చేయండి. 1 -3 ఎంత సార్ అంటే -2, సరిపోయింది, మిడిల్ టర్మ్ వచ్చేసింది. రెండింటిని నువ్వు తీసుకున్న ఫ్యాక్టర్స్ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే -3 రావాలి. ఎస్ ఉంది, 1 ఇంటూ -3 అంటే -3, రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్ రావాలి. 1 -3 అంటే -2, సరిపోయింది. ఎస్, కాబట్టి ఫ్యాక్టర్స్గా తీసుకోవచ్చు. సార్ మీరు ఇక్కడ 3కి మైనస్ ఎందుకు పెట్టారు, ప్లస్ పెట్టచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ +3, ఇక్కడ -1 పెట్టావు, రెండింటిని ప్రోడక్ట్ చేస్తే వచ్చింది -3. -1 ఇంటూ 3 అంటే -3ని యాడ్ చేస్తే 3 + 3 -1 +3 -1 అంటే +2, కానీ ఇక్కడ మిడిల్ టర్మ్ ఏముంది మైనస్. కాబట్టి సో బిగ్ నెంబర్కి మైనస్ సింబల్ ఇచ్చేయండి. ఈ రెండిట్లో ఏ నెంబర్స్ అయితే బిగ్ నెంబర్ ఉందో దానికి ఈ మిడిల్లో ఉన్న సింబల్ ఇచ్చేయండి, అదే. ఓకే, మిడిల్లో ఏముంది, 1 3లో బిగ్ నెంబర్ 3, ఆ 3కి మిడిల్ నెంబర్ సింబల్ అంటే మైనస్ ఇచ్చేయండి, మిగిలింది ప్లస్సే. ఓకే, ఎస్. కాబట్టి సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ అలానే -3 అట్లని రాయాలి. ఫస్ట్ టర్మ్ చివరి టర్మ్ అలానే రాయాలి. -2m ప్లేస్లో మనం ఇలా రాయాలి, ఏంటి, +1 ఇంటూ m -3m -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఫ్రమ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ m ఈజ్ కామన్. మొదటి 2 టర్మ్స్ నుంచి mని కామన్ తీస్తున్నాను, అప్పుడు ఇంకా మిగిలింది m+1. ఈ చివరి 2 టర్మ్స్ నుంచి మైనస్ని అలానే 3ని కామన్ తీస్తున్నాను, అప్పుడు -m ప్లస్ అవుతుంది, -1 ప్లస్ అవుద్ది. 3 ఆల్రెడీ కామన్ తీసాను కదా. డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. -3 ఇంటూ m -3m, మైనస్ ఇంటూ ప్లస్ -3. ఓకేనా. ఎస్, మళ్ళీ ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి నువ్వు m+1ని కామన్ తీయచ్చు. దట్ ఇంప్లైస్ m+1 కామన్, ఇక రిమైనింగ్ టర్మ్ ఇక్కడ m ఉంటుంది, -3 ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఈచ్ టర్మ్ ఈజ్ ఈక్వేటింగ్ టు 0. ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m+1 ఈజ్ ఈక్వల్ టు 0, m-3 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ టు -3, రైట్ సైడ్ కింద +3 అవుతుంది. హియర్ వీ గెట్ డిఫరెంట్ రూట్స్. సో ఇక్కడ -1 అనేది డిఫరెంట్ రూట్, 3 అనేది డిఫరెంట్ రేట్, రెండు సమానంగా లేవు. కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్, రెండు సమానంగా లేనప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటంటే yc ఈజ్ ఈక్వల్ టు c1 e⁻m1x ప్లస్ c2 e⁻m2x. m1 అంటే -1, m2 అంటే 3. సో therefore complementary function. కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో y సఫిక్స్ c అంటాం, ycతో డినోట్ చేస్తాం. c1 e⁻m1 అంటే మొదటిది -1 ఇంటూ x, c2 e⁻m2, m2 అంటే ఎంత అంటే 3, పక్కనే x, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్, దీనికి 1 ఇస్తున్నాను. ఎస్, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవాలి. సో రైట్ సైడ్లో 5 ఉంది కదా. ఎస్, పర్టికులర్ ఇంటెగ్రల్ పర్టికులర్ ఇంటెగ్రల్ని మనం ypతో డినోట్ చేస్తాం. సో 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే మనకి ఇక్కడ ఏముందంటే d² -2d -3, q ఆఫ్ x అంటే 5 ఇంటూ e⁻0 ఇంటూ x. ఓకే, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవడానికి ప్రొసీజర్ స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా చూడండి. పుట్ d ఈజ్ ఈక్వల్ టు 0. పుట్ d ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఎలా వచ్చింది, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో అదే అనమాట, e⁻ax, ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కదా, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 0, సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్, సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇప్పుడు ఏమన్నా
రఫ్లో ట్రై చేయండి. డినామినేటర్ మొత్తం జీరో అయిందా, మొత్తం జీరో అయిందా, అవ్వలేదు. ఎందుకు సార్ అంటే జీరో స్క్వేర్ అంటే జీరో, 2 ఇంటూ ఎనీథింగ్ జీరో, -3 -1/3 మైనస్ ఇక్కడ డినామినేటర్లో ఉన్న ఒకటే, న్యూమరేటర్లో ఉన్న ఒకటే. డినామినేటర్ ఏమన్నా మొత్తం జీరో అయిపోయిందా, కాలేదు సార్. జీరో అయితే ఏం చేయాలి, జీరో అయితే ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా, ఎస్. సో ఆ సిచ్యువేషన్ ఇప్పుడు రాలేదు, మల్టిప్లై చేసి డెరివేటివ్ చేయడం. ఓకేనా, ఎస్. కాబట్టి ఎక్స్ డి ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చేసింది సార్ అంటే ఇదంతా జీరో అయిపోయింది. -1/3 ఇంటూ 5 రాశాను. ఈ పవర్ జీరో అంటే 1 అయిపోద్ది. సో కాబట్టి వైపీ ఈజ్ ఈక్వల్ టు -5/3. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే వైసీని అదేవిధంగా వైపీ రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకే, therefore complete solution to the given DE is complete solution to the given DE is. సో ఏంటంటే y is equal to yc plus yp. y is equal to yc అంటే అది నంబర్ 1 చూడండి, c1 e పవర్ -x ప్లస్ c2 e పవర్ 3x. ఇక్కడ c1 c2 అవన్నీ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అన్నమాట. ఎంత m పవర్ ఉంటుందో అన్ని c1లు c2లు c3లు వస్తాయి, అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ వస్తాయి. m³ అనుకో c3 వరకు వస్తుంది. ప్లస్ వైపీ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది అంటే -5/3. సో దిస్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకేనా, మరి ఇదే వీడియోలో ఇంకొక ప్రాబ్లం అని చెప్పాను, చూద్దాం. సెకండ్ వన్, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ డి ఈస్ ఆర్ ఈక్వేషన్ ఈస్, సో ఏంటంటే d² - 5d + 6 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. ఓకే, సో రైట్ సైడ్లో e పవర్ x మోడల్ అంటే సో మెథడ్ 2 అని చెప్పాను. మెథడ్ 2లో అక్కడ x కోఎఫిషియంట్ 0 చేశాను, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏం లేదంటే e పవర్ x ఇంటూ 1 అనమాట. ఎక్స్ని 1 ఇంటూ x రాయొచ్చు, x కోఎఫిషియంట్ 1, ఆ 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో ఇంకా యాజ్ యూజువల్ మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుందాం. సో ఇది ఎలా ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా వస్తుంది, వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు d² - 5d + 6. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుందాం. The auxiliary equation is f of m is equal to 0. Instead of d, we have to substitute m. d place లో మనం m substitute చేయాలి. So m² - 5m + 6 which is equal to 0. నాకు చెప్పాను ఫ్యాక్టర్స్ కానీ కూడా ఏసీ తీసుకోండి. ఏ అంటే 1, బి అంటే -5, సి అంటే 6. ఏసీ అంటే 6ని తీసుకోండి. 6కి ఫ్యాక్టర్స్ ఫస్ట్ 1 నుంచి స్టార్ట్ చేయండి. 1, 6 ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి నీకు మిడిల్ టర్మ్ రాదు సార్, ఎందుకంటే ఇక్కడ మైనస్, ఒకవేళ ఇక్కడ బిగ్ నెంబర్ ఇక్కడ మైనస్ పెట్టి ఇక్కడ ప్లస్ పెట్టారనుకో మిడిల్ టర్మ్ ఏమో వస్తుంది చూడు, -5. ప్రోడక్ట్ చేస్తే ఏమన్నా వస్తుందా, 1 ఇంటూ -6 ఎంత, -6, కానీ 6 రాదు. 1తో ఫెయిల్యూర్ అయిపోయింది. 2 తీసుకో, 2 3 6. ఎస్, ఇప్పుడు ఫస్ట్ దీనికి మైనస్ ఇచ్చి నువ్వు ఈ రెండింటిని మల్టిప్లై చేసావు అనుకో -6 రాదు, కాబట్టి ఇంకొక మైనస్ పెట్టుకో. -2 - 3 ఎంత, -5. -3 ఇంటూ -3 ప్రోడక్ట్ చేస్తే +6 అవుతుంది, ఎందుకంటే మైనస్ ప్లస్ అయిపోతుంది. 2 ఇంటూ 3 6 కదా,
ఎస్, రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్ వస్తుంది, అంటే -2 -3 ఎంత -5. ఎస్, కాబట్టి సో ఫస్ట్ టర్మ్ చివరి టర్మ్ అని అలానే రాస్తున్నాను, m². ఈ -5m ప్లేస్లోనే మనం -2m -3mగా రాయాలి. -2m -3m ఇంకా +6 అలానే రాస్తున్నాను, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ m ఈజ్ కామన్. మొదటి 2 టర్మ్స్ నుంచి mని కామన్ తీస్తున్నాను, ఇంకా మిగిలింది ఇక్కడ m మైనస్. ఈ లాస్ట్ 2 టర్మ్స్ నుంచి మైనస్ని అలానే 3ని కామన్ తీస్తే ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, +6 మైనస్ అయిపోతుంది. అంటే 6ని మనం 3 × 2 రాస్తాం, 3 బయటకు వచ్చేసింది, 2 ఉంటుంది. డౌట్ ఉంటే చెక్ చేసుకో, -3m -6. మళ్ళీ ఈ రెండింటి నుంచి m -2 కామన్. దట్ ఇంప్లైస్ m -2 is common, m -3 remaining terms. Now each term is equating to 0. ప్రతి ఒక్క టర్మ్ని మనం 0కి ఈక్వేట్ చేస్తాం. m -2 is equal to 0, m -3 which is equal to 0. That implies m is equal to 2, 3. Here we get to 2 different roots. మరి 2 different roots వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 e power m1x plus c2 e power m2x. c1 e power m1 అంటే 2x, c2 e power m2 అంటే 3x. ఓకే, కాబట్టి సో therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e power 2x plus c2 e power 3x. Yes, that is taking as number 1. Now we have to find particular integral. Particular integral మనం ypతో డినోట్ చేస్తాం. ఎస్, 1/f(d) అంటే సార్ ఇక్కడ అంతా మారిపోతుంది. ఇక్కడ సో f(d) అంటే ఇక్కడ d² -5d + 6 ఇంటూ ఇక్కడ q(x) అంటే ఎంత సార్ అంటే e పవర్ x. ఎస్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే e పవర్ x మోడల్ అంటే x కోఎఫిషియంట్ ఎంత 1, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. x కోఎఫిషియంట్ని 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇఫ్ డినామినేటర్ ఈజ్ 0, చెక్ ఇట్. 1 రఫ్లో చెక్ చేసుకో. 1 -5 + 6, 6 + 1 7 -5 + 2. డినామినేటర్ 0 అవ్వలేదు, స్టాప్ చేసేసేయి, డైరెక్ట్గా నువ్వు సబ్స్టిట్యూట్ చేసేసేయి. 0 అవుతేనే నీకు ప్రాబ్లం అంటే ఏం లేదు, ఎక్స్తో మల్టిప్లై చేసి f(d)ని డిఫరెన్షియేటింగ్ చేయడం. ఆ సిచ్యువేషన్ రాలేదు, దీనికి వస్తుందేమో చూద్దాం. ఎస్ వస్తుంది, దానికి చెప్తాను. సో డైరెక్ట్గా d ప్లస్లో 1 చేస్తే 1 -5 + 6 ఇంటూ e పవర్ x yp ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1/7 -5 అంటే 1/2 e పవర్ x, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఎస్, therefore కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d అని రాసేయచ్చు మనం. Therefore complete solution to the given d is so ఏంటంటే y is equal to yc plus yp, so which is equal to yc అంటే అక్కడ ఉంది చూడండి నంబర్ 1, c1 e power 2x plus c2 e power 3x ప్లస్ yp సార్, yp అంటే అది అక్కడ ఉంది 1/2 e పవర్ x ప్లస్ 1/2 e పవర్ x అన్నా e పవర్ x బై 2 అన్నా రెండు ఒకటే. ఎస్, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో థర్డ్ వన్ సాల్వ్ కదా. d² - a² y = e power x plus e power nx. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే d² - a² ఇంటూ y విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ax ప్లస్ e పవర్ nx. ఎస్, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి సార్, ఇంతకుముందు ఒక్కొక్కటే ఉంది. ఓకే, ఎస్, మరి చూద్దాం ఇది ఎలా ఉందంటే f(d) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q(x) లాగా ఉంది. లెట్ f(d) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q(x) where f(d) is equal to d² - a². so q(x) is equal to ఇక్కడ e పవర్ ax ప్లస్ e పవర్ nx అవుతుంది. యాక్సిలరీ ఈక్వేషన్ కనుక d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసేసి
డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేస్తే ఎం స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. ఆ మైనస్ ఏ స్క్వేర్ రైట్ సైడ్కి పోతే ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఎం ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అవుతుంది. అంటే ఎలా వచ్చింది సార్ ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే చూడండి, ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అనుకోండి. ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ అంటే 4 కదా. ఎం ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అట్ సైడ్ పోతే రూట్ అవుద్ది. ఎం ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 2 అంతే కదా. కాబట్టి సో ఇక్కడ మనకు వచ్చిన 2 రూట్స్ డిఫరెంట్ రూట్స్ అవుతాయి సార్. ఒకటి ఏ, ఒకటి మైనస్ ఏ. కాంప్లిమెంటరీ ఫంక్షన్. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ycతో డినోట్ చేస్తాం. సో c1 e పవర్ ax ప్లస్ రెండో రూట్ c2 e పవర్ మైనస్ x దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. ఎస్, ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కుంటే సో మన ప్రాబ్లం కంప్లీట్ అయినట్లే. వైసీని వైపీని యాడ్ చేసేస్తాం. ఓకే, సో పర్టికులర్ ఇంటెగ్రల్ yp, y suffix p is equal to 1 by f of d into q of x. So which is equal to 1 by f of d. అన్నిటికీ ఒకటే ప్రొసీజర్. ఈ యూనిట్ 2లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే ప్రొసీజరే. 1 by f of d రాశాను, q of x రాస్తున్నాను. ఎస్, ఇప్పుడు ఇందాక 1 టర్మే ఉన్నింది, ఇప్పుడు 2 టర్మ్స్ అంటే 1 by d స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని ఈ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. 1 by d స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ని సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేయాలి. సో yp ఈజ్ ఈక్వల్ టు 1 by d స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ 1 by d స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్. ఎస్, దీనికి సపరేట్గా మోడల్ని అప్లై చేయాలి, దీనికి సపరేట్గా మోడల్ని అప్లై చేయాలి. ఈ పవర్ ఎక్స్ మోడల్ డైరెక్ట్గా ఎక్స్ బదులు ఏ సబ్స్టిట్యూట్ చేయి. ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎస్, ఇప్పుడు డి ప్లేస్లో ఏ చేయి. ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0. డినామినేటర్ ఏమైంది? 0 అయింది. ఏం చెప్పాను? ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డెరివేటివ్ చేయి. yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 బై ఈ ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, దాన్ని డెరివేటివ్ చేయి. డి స్క్వేర్కి డెరివేటివ్ 2d. ఏ అనేది కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. కాబట్టి సో ఇది అన్నమాట ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. ఎస్, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి రండి. సో ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఎన్, డి ప్లేస్లో ఎన్ చేయి. డినామినేటర్ ఏమన్నా 0 అయింది. 1 by n స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ 0 అవ్వలేదు. కాబట్టి డైరెక్ట్గా నువ్వు సబ్స్టిట్యూట్ చేసుకో. ఎన్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్. మరి దీనికి అర్థం చూడు సార్. ప్రాబ్లం మనం ఎంతవరకు ఇలా డి బదులు ఏ చేయాలి అంటే అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ డి టర్మ్. డి టర్మ్ ఎలిమినేట్ అయినంత వరకు నువ్వు చేయాలి. డి టర్మ్ కనిపిస్తుంది, ఇంకొకసారి అప్లై చేయాలి. సో పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేసి, సో వైపీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 అలానే రాశాను. ఇంకా 1 by ఏ, డి ప్లేస్లో ఏ పెట్టా, డైరెక్ట్గా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తుంది. ఎక్స్ బై 2a ఈ పవర్ ఏఎక్స్. డి ఎలిమినేట్ అయిపోయింది చూడు. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ప్రాబ్లం కంప్లీట్ అయింది. ఓకే, సో ఇది అన్నమాట ప్రొసీజర్. డినామినేటర్ 0 అయింది కదా, ఏం చేయాలి? ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇంకొకసారి డి కనిపిస్తుంది, ఇంకొకసారి అప్లై చేయి. సో కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ డి బదులు ఏ చేయకుండా 1 by d అంటే 1 టైం ఇంటిగ్రేషన్ చేస్తారు. చూడండి, ఈ స్టెప్ నుంచి ఇక్కడ ఎక్స్ బై 2 అవుట్ సైడ్లో రాశాను. 1 by d అంటే 1 టైం ఇంటిగ్రేషన్. మనకు తెలుసు ఈ యొక్క చాప్టర్లో 1 by d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. d అంటే 1 టైం డిఫరెన్షియేషన్. డి స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్. ఎక్స్ బై 2 అలానే ఉంది. ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్. అగైన్ పుట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. సో అప్పుడు ఎక్స్ బై 2a ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇదే కదా వచ్చింది. ఎస్, కాబట్టి ఇంకా మన ప్రాబ్లం కంప్లీట్ సొల్యూషన్ రాసేద్దాం. ప్రాబ్లానికి వైసీని వైపీని
యాడ్ చేయడం అంతే. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ డీస్. So y is equal to yc plus yp. So y is equal to yc అంటే c1 e power ax plus c2 e power minus ax. నంబర్ 1 చూడండి ఒక్కసారి. yp అంటే ఇదంతా x by 2a e power ax plus 1 by n square minus a square e power nx. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.